గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన శిలువ వేయబడటం మొదలుకొని జరిగినటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్తారు అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే సంభాషణ, ఆలోచన, ఈ రెండు ఎప్పుడు మనిషికి అవసరం. అవునా? ఈ రెండు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సంభాషణ జరుగుతుంది, ఆలోచన కూడా జరుగుతుంది. మనమే సంభాషించుకుంటాం. ఆలోచించండి, మనం ఏం సంభాషించుకుంటాం? ఈ రోజుల్లో పండగ రాగానే ఏం ఆలోచిస్తాం, ఏం సంభాషించుకుంటాం? ఆదివారం తెలుసుకోవాలి, బాగా వండుకోవాలి, బాగా తినాలి. మంచిదే, ఎందుకంటే మరి తినాలి కదా, అర్థం తినాల్సిందే లేదు. కానీ మన ఆలోచన ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మన సంభాషణ దేవుడి గురించి మాట్లాడుకున్నా మనం ఆలోచించుకోవాలండి. సంభాషణ, ఆలోచన అనేటువంటిది వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారు? యేసుని గురించి మాట్లాడుకుంటున్నారు. మనమే మాట్లాడుకుంటాం ఈ రోజుల్లో, మనమే చర్చించుకుంటామంటే రకరకాల విషయాల గురించి మాట్లాడతాం, కానీ బైబిల్ గురించి పెద్దగా మనం మాట్లాడం. బైబిల్ గురించి పెద్దగా ధ్యానం చెయ్యం. బైబిల్లోని యేసుక్రీస్తు వారి జీవితం పెద్దగా ధ్యానం చేసుకోం. ఏదైనా మాట్లాడుకుంటాం, ఏ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం, ఏ విషయాన్ని గురించి ఆలోచన చేస్తాం. ఆలోచన చేయడం, సంభాషించడం తప్పు కాదు, కానీ దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి సంభాషిస్తున్నావు? వీళ్ళు జరిగిన సంగతులను గురించి సంభాషిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. పోయిన వారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు చెప్పండి, ఏమని చెప్తారా? పోయిన వారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు చెప్పనా? అదంటే గుర్తు, అంతకుముందు వారం చెప్పండి, సరే చెప్తారా? పోయిన వారం ఏమంటారు, ఏం కోరలేదు?